కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మీరు మీ కలల ఇంటిని నిర్మించుకోవాలి అని ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ వార్త మీకోసమే అని చెప్పొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇల్లు నిర్మించుకోవడానికి ఇప్పుడు 25 లక్షల వరకు లోన్ పొందొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఈ పథకంలో మీ ఇంటి కలను నిజం చేయడానికి సహాయపడే అనేక ప్రయోజనాలు ఉన్నాయట. ఈ బంపర్ ఆఫర్ విషయానికి వస్తే, తమ సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తక్కువ వడ్డీకే లోన్ ఇస్తారు. ఈ పథకంలో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. వారికి డబుల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే లోన్ మొత్తం మరియు సబ్సిడీ ప్రయోజనం ఇద్దరికీ వేర్వేరుగా ఇస్తారు. ఈ పథకం ముఖ్యంగా మధ్యతరగతి లేదా తక్కువ ఆదాయ వర్గాల వారికి, తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అనే వారికి ఉపయోగపడుతుంది. మరి ఎంత లోన్ లభిస్తుంది అంటే, నిబంధనలు ఏ విధంగా ఉంటాయన్న విషయానికి వస్తే, ఈ పథకం కింద 25 లక్షల వరకు లోన్ పొందొచ్చట. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కారణంగా ఈ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. లోన్ మొత్తం మరియు సబ్సిడీ ప్రయోజనం రెట్టింపు అవుతుంది. అయితే దీనికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటంటే, మీ ఆదాయం విషయం, అదేవిధంగా ఆస్తి ఉన్నటువంటి ప్లేస్ ఏంటి, ఆ ప్రదేశం గురించి, అదేవిధంగా మీ క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ పథక ప్రయోజనం పొందడానికి మీరు ఎటువంటి లంచం లేదా బ్రోకరేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం చెబుతోంది. దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా ఈజీ ఉంటుందట. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుకు లేదంటే PMAY అధికారిక వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు ఆస్తికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ అప్లికేషన్ కొన్ని వారాల్లోనే ప్రాసెస్ అవుతుంది. ఈ పథకంలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చూసుకుంటోందట. తద్వారా అవసరమైన ప్రతి వ్యక్తికి దీని ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది. ఈ పథకం కేవలం లోన్ ఇవ్వడానికి మాత్రమే కాదు, ఇందులో దీనిని ప్రత్యేకంగా చేసే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే మీకు అదనపు సబ్సిడీ వస్తుంది. అంతేకాకుండా మీరు మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తుంటే లేదా నిర్మించుకుంటే మీకు పన్నులో కూడా మినహాయింపు ఉంటుంది. అంటే ఈ పథకం మీ ఇంటి కలను నెరవేర్చడమే కాకుండా మీ జేబుపై కూడా భారం పడకుండా చూస్తుందన్నమాట.